వెల్కమ్ గైస్. ఇప్పుడు మనము మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదో డిస్కస్ చేసుకుందాం గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇవాళ ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇంట్రడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ జస్ట్ పైన చెప్పుకుంటాం గైస్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది? మెషిన్ లెర్నింగ్ కంటే ముందు ఫస్ట్ ఏఐ అంటే ఏంటో చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అనేది ఒక కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్ అనమాట. లైక్ అంటే ఏంటిదంటే కొన్ని ఇంటెలిజెంట్ మెషిన్స్, లైక్ ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కాలంలో మనము హ్యూమన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్తాం, హ్యూమన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మెషిన్ అని చెప్తాం. ఇప్పుడు హ్యూమన్స్ కంటే మెషిన్సే ఇంటెలిజెంట్ అయిపోయాయి. ఎందుకు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకంటే వర్క్ బాగా చేస్తున్నాయి అవి. లైక్ మనిషిలా మాట్లాడడం, మనిషిలా థింక్ చేయటం, మనిషిలా డెసిషన్స్ తీసుకోవటం, అవన్నీ అట్లాంటి బెస్ట్ మెషిన్స్ అన్నిటిని ఏఐ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి కొన్ని ఏ పేర్లు తెలుసు, లైక్ చాట్ జీపీటీ యూజ్ చేస్తాం మనం, రైట్. నెక్స్ట్ జెమినియన్ యూజ్ చేస్తున్నాం, రైట్. ఇవన్నీ ఏంటివి గాయస్? ఏఐస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఎస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని ఉన్నాయి, రోబోటిక్స్ అని, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ, సో లైక్ దట్ దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ థింగ్స్ దే. ఓకే, నా మనం ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లోకి ఎంటర్ అయిపోతాం గైస్. అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది? ఓకే, సింపుల్గా సరే, ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము మెషిన్ లెర్నింగ్ అంటే బిఫోర్ దీని డెఫినేషన్ చెప్పుకునే ముందు ఐ యామ్ లెర్నింగ్ అంటాం. అంటే దాని ఉద్దేశం ఏంది? నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఐ బదులు ఏముంది? మెషిన్ ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంది? మెషిన్ లెర్నింగ్ మీన్స్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ విచ్ అలోస్ ద మెషిన్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ యూజింగ్ అల్గారిథమ్స్. ఓకే, అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని మెషిన్కి మనము అంటే లైక్ మెషిన్ అలా చేస్తున్నాం, ఓకే ఈ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని నేర్చుకో అని మనం మెషిన్కి చెప్తున్నాం అనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి గాయస్. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మనము పెద్దవాళ్ళ నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటాం అనమాట. లైక్ వాళ్ళు ఏం చేస్తారు, మనం చెడు నేర్చుకుంటున్నాం అనుకో, వాళ్ళు మనల్ని ఎలో చేయరు. మంచి నేర్చుకుంటున్నాము అంటే ఎలో చేస్తారనమాట. ఫ్రెండ్స్ అయినా కానీ ఏదైనా సరే వాళ్ళే చెప్తారు, చూడు వాళ్ళ అబ్బాయి చూడు మంచి సివిల్ టాపర్ అయ్యాడే, వాళ్ళ అబ్బాయి చూడు మంచి ప్యాకేజ్ కొట్టాడు అని చూసి నేర్చుకో, అలా చెప్తారు. లైక్ ఇక్కడ అల్గారిథం అంటే లైక్ బాగా ఎక్స్పీరియన్స్ అల్గారిథమ్స్ అనమాట. దాన్ని హెల్ప్ తీసుకొని దానికి చెప్తారనమాట, ఏ మెషిను నువ్వు అదొక బెస్ట్ అల్గారిథము, దాన్ని బట్టి నువ్వు నేర్చుకోరా బాబు అని మెషిన్కి మనం చెప్తామన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఎస్. హౌ టు లెర్న్, అసలు ఎలా నేర్చుకోవాలి? మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ కొన్ని దేనికన్నా ఒక గైడింగ్ కానీ రూట్ మ్యాప్ కానీ అలా ఉంటాయి గైస్. దాన్ని బేస్ చేసుకుని మనం నేర్చుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వై వి లెర్న్, అసలు మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఫర్ జాబ్ పర్పస్, ఫర్ ఫ్యూచర్ పర్పస్. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనిషి చేయాలంటే కష్టం. సో మెషిన్స్ ద్వారా పనులు ఈజీగా అవుతాయి. అదొక పర్పస్, జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవచ్చు. అప్లికేషన్స్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి గైస్. మన రియల్ లైఫ్లో మెషిన్ లెర్నింగ్ వల్ల చాలా అంటే చాలా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళాలి ఒక మీటింగ్కి, లైక్ కాస్ట్ ఒక 10,000 to 15,000 అవుతుంది అనుకోండి బెంగళూరు వెళ్ళడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రేపు వాన పడితే మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, లేదా వాన పడితే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మీకు అక్కడ వెదర్ తెలియకుండా మీరు కండక్ట్ చేయగలరా? చేయలేరు. వెదర్ తెలుసుకొని కండక్ట్ చేస్తారు, బికాస్ మనీ పెట్టాలి కదా, అంత ఛార్జీ వేస్ట్ అవుతుంది కదా. లైక్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి వెదర్ ప్రిడిక్ట్ చేస్తారు అక్కడ. ఓకే, వెదర్ రేపు సన్నీ, ఓకే బాగానే ఉంది, ఓకే మనము మీటింగ్ పెట్టుకుందాం, ప్లాన్ చేసుకుందాం, టికెట్స్ బుక్ చేసుకుందాం అని. లైక్ అలా మెషిన్ లెర్నింగ్కి చాలా వ్యాస్ట్ లైక్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి గైస్ మెషిన్ లెర్నింగ్లో. ఓకే, అండ్ మెషిన్ లెర్నింగ్ టైప్స్ ఉంటాయి. సూపర్వైజ్డ్ ఉంటుంది, అన్సూపర్వైజ్డ్ ఉంటుంది, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటుంది. అసలు సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటి, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేసుకుందాం గైస్ ఫర్దర్ క్లాస్లో. అండ్ మనకి మెట్రిక్స్ ఉంటాయి గైస్. మెట్రిక్స్ అంటే
మెజర్మెంట్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ ఈజ్ రిగ్రెషన్ మెట్రిక్స్ అని ఉంటాయి గైస్. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి గైస్. కలెక్షన్ అని, ప్రిపరేషన్ అని, మోడల్ చూస్ చేసుకోవటం, ట్రైన్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, లైక్ ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి గైస్. వాటిని మనము నీట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ కొన్ని లైబ్రరీస్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికన్నా లైబ్రరీస్ ఉండాలి. లైబ్రరీస్ లేకుండా మనం ఏది రన్ చేయలేం. ఇప్పుడు సపోజ్ నీకు ఏదైనా డౌట్ ఉంది, డిక్షనరీ అంటే ఒక లైబ్రరీ. అది ఎలాంటి లైబ్రరీ? నీ డౌట్స్ అన్నీ అందులో ఉంటాయి. నీకు నచ్చినప్పుడు నీకు వచ్చిన డౌట్ను నువ్వు క్లారిఫై చేసుకోవచ్చు. అట్లా లైక్ దట్ నంపై, పాండాస్, స్కైకిట్లన్, స్కైపై, సీబాన్, థియానో, టెన్సార్ఫ్లో, కేరాస్ అని ఇట్లా రకరకాల కొన్ని లైబ్రరీస్ అయితే ఉంటాయి గైస్. ఆ లైబ్రరీస్ యూస్ చేసుకుని మనం మెషిన్ లెర్నింగ్ని ప్రోగ్రామింగ్ ఆర్ ఇంప్లిమెంట్ చేస్తాం గైస్. కొన్ని లైబ్రరీస్ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లైబ్రరీ మనం ఫర్దర్ క్లాసెస్లో నీట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం గైస్. కొన్ని స్టెప్స్ ఉంటాయి, అసలు ఎలా పర్ఫామ్ చేస్తాం, లైక్ ఈచ్ అండ్ ప్రతి ప్రాబ్లం మనము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫర్దర్ క్లాసెస్లో అలాబరేట్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం గైస్. ఫస్ట్నో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో ఇది కంప్లీట్ అయిపోయింది. టుమారో క్లాస్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ types of learning, and there are different types of three types of machine learnings. One is supervised and second one is unsupervised, third one is reinforcement. Like each and everything we will discuss it later guys. Okay guys, thank you.